భారత రాజ్యాంగం. భారతదేశం యొక్క రాజ్యాంగం గురించి భారతదేశంలోని ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. కానీ ఒక సర్వే ప్రకారం భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రకారం భారతదేశంలోని 40% జనాభాకు భారతదేశం యొక్క రాజ్యాంగం అంటే ఏంటో తెలియదు. రిపబ్లిక్ డేని అసలు ఎందుకు జరుపుకుంటున్నారో కూడా తెలియదు. ఇండిపెండెన్స్ డే కి రిపబ్లిక్ డే కి తేడా తెలియకుండా భారతదేశంలోని 40% జనాభా జీవిస్తున్నారు. అందులో సగానికి పైగా సిటీలో నివసిస్తున్న వారైనప్పటికీ రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నారో అన్న విషయం తెలియదు. అందరూ స్వాతంత్రం కోసం పోరాడారు కదా, అందుకే రిపబ్లిక్ డే జరుపుకుంటున్నారు అని అనుకుంటున్నారు. అసలు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు? భారతదేశం యొక్క రాజ్యాంగం ఎప్పుడు స్థాపించబడింది? దాన్ని ఎవరు రచించారు? ఎవరు అమల్లోకి చేశారు? భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని స్థాపించడానికి మూల కారణం ఏంటి అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఆగస్టు 15, 1947 భారతదేశానికి స్వాతంత్రం రాకముందు భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండేది. అప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ లాంటివి ఉండేవి కాదు. మొత్తం బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క రాజ్యాంగమే ఉండేది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం తనకు తాను పరిపాలించుకోవడానికి ఒక చట్టాలు కలిగిన రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగాన్ని రచించడానికి బిఆర్ అంబేద్కర్ ని చీఫ్ గా ఎన్నుకున్నారు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26వ రోజుకు గౌరవంగా జరుపుకుంటారు. ఈ రోజున బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వం చట్టం 1935 రద్దయి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పాటైంది. భారత రాజ్యాంగం గురించి మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచ సార్వభౌమ దేశాల్లోని రాజ్యాంగాలన్నిటిలోకెల్లా భారతదేశం యొక్క రాజ్యాంగం చాలా పెద్దది. అందులో 25 విభాగాల్లో 448 ఆర్టికల్స్ మరియు 12 షెడ్యూళ్లను కలిగి ఉంది. భారతీయ రాజ్యాంగం యొక్క అసలు కాపీలు హిందీలో మరియు ఆంగ్లంలో రాయబడినవి. ఇవి భారత పార్లమెంట్ లైబ్రరీలో ప్రత్యేకంగా హీలియం నిండిన కేసుల్లో భద్రపరచబడింది. భారతదేశం యొక్క అసలు రాజ్యాంగం ప్రేరణాత్మక ఇటాలియక్ శైలిలో అందమైన కావ్య గ్రంథితో ప్రేమ్ బిహారీ నరైన్ రైజాదా చేతిచే రాయబడింది. ప్రతి పేజీ శాంతినికేతన్ వారి కళాకారులచే అందంగా అలంకరించబడి ఉంటుంది. ప్రేమ్ బిహారీ రాజ్యాంగాన్ని రచించేందుకు ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. కేవలం ప్రతి పేజీలో తన పేరును రాసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుకున్నాడు. చివరి పేజీలో తన తాత పేరును కూడా జత చేశాడు. జనవరి 26, 1950 భారతదేశం యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మరియు రాజ్యాంగ సభలో నిలిచిపోయింది. జాతీయ చిహ్నం కూడా అదే రోజు అమల్లోకి వచ్చింది. 1946 డిసెంబర్ 9న మొట్టమొదటిసారిగా రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ ప్రవేశమైంది. ఇప్పుడు అనుసరించే రాజ్యాంగ తుది ముసాయిదా వచ్చేందుకు 2 సంవత్సరాల 11 నెలల మరియు 18 రోజులు పట్టింది. ముసాయిదాను ఖరారు చేసేందుకు అనేక చర్యలు జరిగాయి. మొత్తం 2000 సవరణలు జరిగాయి. రాజ్యాంగమే అత్యుత్తమమైనది అనే అంశం తప్ప దాదాపు బ్రిటిష్ రాజ్యాంగానికి మన రాజ్యాంగానికి చాలా దగ్గరగా ఉంటుంది. బ్రిటిష్ రాజ్యాంగం ఏం చెబుతుందంటే పార్లమెంట్ సుప్రీం అని చెప్తుంది. మన రాజ్యాంగంలో అమెరికన్ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందింది. కొన్ని విషయాలు ఫండమెంటల్ రైట్స్, ఫెడరల్ స్ట్రక్చర్, జ్యుడిషియల్ సిస్టమ్ యొక్క స్వాతంత్రం, సాయుధ దళాల సుప్రీం కమాండర్ల ప్రెసిడెంట్ వ్యవహరించడం మరియు ప్రభుత్వానికి ప్రధాన శాఖలలో అధికార విభజన. సిద్ధాంతంలో లిబర్టీ, సమానత్వం మరియు ఫ్రెటర్నిటీ ప్రిన్సిపల్స్ ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి. అయితే జపనీయులు రాజ్యాంగం నుండి సుప్రీంకోర్టు పనితీరును స్వీకరించింది. భారత రాజ్యాంగం యొక్క ముసాయిదా కమిటీకి 7 సభ్యులున్నారు. వారిలో బిఆర్ అంబేద్కర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగర్, అల్లడి కృష్ణస్వామి అయ్యర్, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, కెఎం మున్షి, బిఎల్ మిట్టర్, ఆ తర్వాత ఆయన బదులుగా ఎన్ మాధవరావు మరియు డిపి ఖైతాన్, ఆయనకు భర్తీగా టి కృష్ణమాచారి. 1950 జనవరి 24న చేతితో రాసిన రాజ్యాంగంపై అసెంబ్లీలోని 15 మంది మహిళలు సహా 284 మంది సభ్యులు సంతకం చేశారు. ఇది జనవరి 26 నుండి 2 రోజుల తర్వాత అమల్లోకి వచ్చింది. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ యొక్క రాజ్యాంగాల మధ్య మరొక ఉమ్మడి విషయం ఏంటంటే 2 రాజ్యాంగాలు ప్రారంభమయ్యేది వి ద పీపుల్ అనే పదంతో. ఆస్తి హక్కు కూడా ప్రాథమిక హక్కులలో ఒకటి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 ప్రకారం చట్టం యొక్క అధికారం ద్వారా ఎలాంటి వ్యక్తి తన ఆస్తిని కోల్పోకూడదు. అయినప్పటికీ 1978లో 44 సవరణల ద్వారా అది తొలగించబడింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల సస్పెన్షన్ అనేది జర్మనీ రాజ్యాంగం నుండి అరువు తీసుకొనబడింది. మొట్టమొదటిసారిగా ఒక రాజ్యాంగం అసెంబ్లీలో ఆలోచన 1934లో ఎంఎన్ రాయ్ ప్రతిపాదించారు. అది 1940 ఆగస్టులో బ్రిటిష్ వారిచే ఆమోదించబడింది. భారతదేశం రాజ్యాంగం మొత్తం పదాలు 1,17,369 ఉంటాయి. అవి కూడా ఆంగ్లంలోనే. 26 జనవరి ఒక ముఖ్యమైన తేదీ. ఎందుకంటే జనవరి 26, 1930న పూర్ణ స్వరాజ్ బహిరంగంగా జారీ చేయబడింది. చూశారు కదా భారతదేశం యొక్క రాజ్యాంగం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.